బ్రహ్మ జ్ఞానాన్ని మనసుతోనే మనము అర్థం చేసుకోవాలని చెప్పని ఉంది కదా. బ్రహ్మలోకానికి పైన కూడా మనకు శరీరాలు అక్కర్లేదు, మనసుతోనే మనసై వాప్త ఆప్తవ్యం అని చెప్పని ఇది ఉంది కదా. సనక సనందాలలో కూడా దక్షిణామూర్తి దగ్గరికి పోయినప్పుడు మౌనంతోనే వాళ్ళు బ్రహ్మ జ్ఞానాన్ని ఇది గ్రహించినారు కదా, జీవన్ముక్తులు అయినారు కదా. అది బ్రహ్మలోకానికి పోతే బ్రహ్మం దగ్గరే బ్రహ్మ జ్ఞానం సంపాదించుకోవచ్చు అనే అభిప్రాయం సరిపోతుందా? ఇప్పుడు దక్షిణామూర్తి దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు మౌన వ్యాఖ్య ద్వారా తెలుసుకున్నారంటే ఆ తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆ స్థాయికి ఉన్నటువంటి వాళ్లే కదా. ఒక సామాన్యుని తీసుకొచ్చి మౌన వ్యాఖ్య ఎదురు కూర్చోయ్యా, నేను మౌనంగా ఉంటాను, నీకు అర్థం అవుద్దని అంటే వాడికి ఏమర్థం అవుద్ది అంటే ఆ వినేటువంటి వాళ్ళు కూడా ఆ స్థాయిలో ఉన్నారు. ఆయన మౌనంగా ఉంటే వీళ్ళకి అర్థమయ్యేటువంటి స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు అంతకు ముందే చాలా తెలుసుకొని ఉన్నారు. అసలు వచ్చినటువంటి వాళ్ళంతా ఎవరు? దక్షిణామూర్తి ఎదురుగా కూర్చొని విన్నటువంటి వాళ్ళు అసలు వాళ్ళెవరు? మహర్షులు, మహాత్ములైనటువంటి వాళ్ళు. సనక సనందనాథులు వచ్చారు. సనక సనందనాథులు అంటే ఎవరు? ఎప్పుడు కూడా 5 సంవత్సరాల పిల్లల మాదిరిగా మొండిమలతో ఉంటారు. అంటే అర్థమైంది వాళ్ళకి అసలు దేహమే లేదు, దేహ భావన లేదు. అలాంటి వాళ్ళు అంతటి మహానుభావులు గనక మౌన వ్యాఖ్యతో వాళ్ళు తెలుసుకున్నారు. కానీ మరి మా జీవభావంతో పోయినటువంటి వాడు కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి వాడా? ఇక్కడ శాస్త్రాన్ని వినటం, శాస్త్రాన్ని తెలుసుకోవటం, సాధన చేయటం చేతగాక ఈ ఉపాసనలు చేసి వెళ్ళినటువంటి వాడు కదా. మరి ఉపాసనలు చేసి వెళ్ళినటువంటి వాడు ఆ రకంగా తెలుసుకోగలుగుతాడా? తెలుసుకోలేడు. లైనికానే కదా బ్రహ్మలోకానికి పోయేది, ఉత్తమాధికారులే కదా బ్రహ్మలోకానికి పోయేది. ఉత్తమాధికారులు అంటే ఎవరు? ఉత్తమాధికారులు అంటే సంపూర్ణంగా శాస్త్ర జ్ఞానం అంతా తెలిసినటువంటి వాళ్ళ, లేకపోతే మోక్షాన్ని అందుకున్నటువంటి వాళ్ళ? మోక్షాన్ని అందుకునే వాళ్ళైతే జీవన్ముక్తులు అయిపోతారు. మరి ఇప్పుడు ఉత్తమాధికారులు అంటే ఎవరు? అంటే ఎవరు? అదే లాస్ట్ స్టెప్. అంటే అప్పుడు శాస్త్రం అంతా తెలిసినటువంటి వాళ్ళనేగా. అనుభవానికి వచ్చండి లేదు, అనుభవం లేదు, శాస్త్రం అంతా తెలిసిన వాళ్లే కదా. అవును అవును. దానికే మేము ఒక మాట చెప్పాం, తెలియదు అని చెప్పాం కదా. బ్రహ్మలోకానికి వెళ్లే వాళ్ళ గురించి అన్ని మంచి పనులు చేస్తారు, సత్కార్యాలు చేస్తారు, ఏవి దాంట్లో నుంచి ఆశించరు, దైవ కార్యాలు చేస్తారు, పరోపకారం చేస్తారు, అన్ని మంచి పనులు చేస్తారు. కానీ జీవభావం పోలేదు. నేను పరమాత్మని అనేటువంటి ఆ జ్ఞానాన్ని అందుకోలే. అంటే ఒక గురువుని ఆశ్రయించలేదు, శాస్త్రాన్ని తెలుసుకోలేదు, ఒకవేళ ఆశ్రయించినా తెలుసుకోలేదు. కాబట్టి వీళ్ళు ఉత్తమాధికారులు కాదు. కావాలంటే మనం మధ్యమాధికారులు, మందాధికారుల్లో వేసుకోవాలి, అంతేగాని ఉత్తమాధికారులు కాదు.